సాహితీ మిత్రులందరకు ఉదయబాబు మాస్టారి కథలు ఛానల్కి శుభస్వాగతం. కథా సాహిత్యంలో భాగంగా ఈరోజు మీరు వినబోతున్న కథ ప్రముఖ కథా రచయిత 7 ఇంటర్నేషనల్ అవార్డ్స్ గెలుచుకున్నటువంటి కాళోజీ అనేటువంటి ప్రతిష్టాత్మకమైన చిత్రాన్ని తీసిన డాక్టర్ ప్రభాకర్ జైనీ గారి కథ పేరు సర్దుకున్నారా. ఈ కథ వారి కలం నుంచి జాలువారిన మీల్స్ టికెట్ అనే కథల సంపుటి నుండి స్వీకరించబడిన కథ. విందాం మరి. సర్దుకున్నారా కథ పేరు. రచన డాక్టర్ ప్రభాకర్ జైనీ. వాతావరణం బాగుంది. ఇంకా సూర్యుడు నిండుగా రాలేదు, కానీ చలి కూడా లేదు. చలిలో తిరిగితే నాకు ఆయాసం వస్తుంది. అందుకే నాకు తెల్లవారుజామునే మెలకు వచ్చిన 7 వరకు ఇంటి బయటికి రాను. చలి తగ్గగానే మా అపార్ట్మెంట్ బిల్డింగ్ గేటు దాటి ఇందిరా పార్క్ వైపు నడక సాగించాను. చిన్నప్పుడు పార్కులో ఎక్కువసేపు ఆడుకుంటే మా నాన్న తన్నేవాడు. ఇప్పుడేమో ఎప్పుడు ఇంట్లో కూర్చోకండి, పొద్దున పూట తప్పనిసరిగా 4 కిలోమీటర్లు నడవండి, మధ్యాహ్నము రాత్రి భోజనం తిన్న తర్వాత కూడా వెంటనే పడుకోకుండా కాసేపు బయట తిరిగితే మంచిది అని డాక్టర్లు చెప్పడంతో ఉదయము రాత్రి నడక అలవాటు చేసుకున్నాను. ఇందిరా పార్కులో కొన్ని రోజుల్లోనే మాకొక గ్రూప్ తయారైంది. అందరం రిటైర్ అయిన వాళ్ళమే. వాళ్ళందరినీ కలిస్తే చాలా ఉత్సాహంగా ఉంటుంది. అందరం కలిసి కబుర్లు చెప్పుకుంటూ నడుస్తాం. ఉదయం పూట ఇందిరా పార్కు మహా సంరంభంగా ఉంటుంది. ఏదో పెళ్లికో పండగ రోజున గుడికి వచ్చినట్టుగానో వేలాది మంది హడావుడిగా నడుస్తుంటారు. ఇందిరా పార్కు ఉదయం పూట ఒక చిన్న సైజు సూపర్ మార్కెట్లా ఉంటుంది. పళ్ళు, కూరగాయలు, రకరకాల సూప్స్, బట్టలు అమ్మే సమస్త దుకాణాలు ఉంటాయి. కానీ 10 గంటలకల్లా నిర్మానుష్యమైపోతుంది. మా గ్రూపులో నాతో పాటు రెడ్డి, రాజారావు, పద్మనాభం, శేషగిరి, రామ్మూర్తి మెంబర్లున్నారు. ఒక్కో రోజు మా గ్రూపులో ఉన్న మిత్రులకు తెలిసిన మిత్రులు కూడా కలుస్తూ ఉంటారు. నడక పూర్తయిన తర్వాత మేము పార్కు మధ్యలో ఉన్న వినాయకుడికి దండం పెట్టుకుని నడక ముగించి ముఖద్వారం దగ్గరున్న మెట్ల మీదనో బెంచి మీదనో కూర్చుని లోకాభిరామాయణం మాట్లాడుకుంటూ ఉంటాం. మా మాటల్లో ఎక్కువగా రాజకీయాలు, మేం చేసిన ఉద్యోగాలకు సంబంధించిన విషయాలు దొర్లుతూ ఉంటాయి. ఎప్పుడైనా ఆరోగ్యం గురించిన ప్రస్తావన వస్తే మాత్రం అందరి మనసులు భారం అవుతాయి. మా గ్రూపులో 70 ఏళ్లు దాటిన వాళ్ళు 2 ఉన్నారు. ఆరోగ్యం గురించి మాట్లాడగానే అందరి దృష్టి వాళ్ళ మీదనే పడుతుంది. వాళ్ళు కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. ఈ వయసులో ఎప్పుడేం జరుగుతుందో ఊహించలేము. ఆ భయం మా అందరిలోనూ అంతర్లీనంగా ఉంది. ఒక్కొక్క రోజు నడక ముగిసిన తర్వాత మేము విడిపోతుంటే మా 6-7గురిలో మరునాడు ఏ ఒక్కరైనా మిస్ అవుతారేమోనని మరునాడు పేపర్లో నిర్యాణం కాలంలో వారి ఫోటో వస్తుందేమోనని, లేదా ఏ వారం రోజులకో దశదిన కర్మ కార్డు వారి మరణ సందేశం మోసుకొస్తుందేమో అన్న ఒక అదృశ్యపు సందేహపు మొలక మా మనసు పొరల్లో ప్రతిరోజు ప్రాణం పోసుకుంటూనే ఉంటుంది. మా మధ్య కుటుంబ స్నేహాలు లేవు కాబట్టి మా పరిచయాలు నడక వరకు మాత్రమే పరిమితం. తర్వాత ఎవరి జీవితాల గురించి ఎవరికీ తెలియదు కాబట్టి ఒక్కోసారి మరణ వార్త తెలియదు కూడా. ఇంతలో రమణ అనే మిత్రుడు మా గ్రూపులోకి వచ్చి చేరాడు. ఆయన ఒక జాతీయ బ్యాంకులో అసిస్టెంట్ జనరల్ మేనేజర్గా ఈ మధ్యనే రిటైర్ అయ్యాడు. రమణ రాకతో మా గ్రూప్ రూపురేఖలే మారిపోయాయి. రమణ మాటల పుట్ట. ఎన్నో విషయాల గురించి అనర్గళంగా మాట్లాడేసేవాడు. అప్పటి వరకు పైపైన పలచగా ఉన్న మా స్నేహం అతని రాకతో చిక్కబడింది, గాఢంగా మారింది. అసలు ఆయన చెబితేనే గాని ఆయన రిటైర్ అయ్యాడని నమ్మలేం. స్లిమ్గా లేటెస్ట్ మోడల్ రీబ్యాక్ షూ, కళ్లకు గాగుల్స్, ఒంటి మీద నుండి తేలుతూ వచ్చే కమ్మనైన సెంటు మధురిమలతో కులాసాగా ఉంటాడు. ప్రతిరోజు తన ఇన్నోవా క్రిస్టా కారులో పార్కుకి వస్తాడు. రమణ వచ్చిన తర్వాత నడక పూర్తిగానే మమ్మల్ని తన కారులో ఎక్కించుకుని రోజుకో హోటల్కి తీసుకువెళ్ళి కాఫీ టిఫిన్లు ఇప్పించేవాడు. పరిచయమైన మొదటి రోజు సాయంత్రమే పళ్ళబుట్ట పట్టుకుని మా ఇంటికి వచ్చాడు. మా ఆవిడతో అక్కయ్య అని వరస కలిపి క్లోజ్ అయిపోయాడు. మా కోడలితో ముచ్చట్లు పెట్టాడు. 6 నెలల వయసున్న మా మనవణ్ణి ఎత్తుకుని వాడి చేతిలో 500 నోటు పెట్టాడు. బయటికి వెళ్దాం పదా అని నన్ను బలవంత పెట్టాడు. కారు తిన్నగా క్రిస్టల్ బారు ముందు ఆపాడు. రమణని చూడగానే గుమ్మంలో ఉన్న వాలే పార్కింగ్ బాయ్ నుంచి లోపల స్టీవార్డ్ వరకు ఆప్యాయంగా విష్ చేయడం చూసి నేను విస్తుపోయాను. నేను మొహమాట పడుతుంటే, పర్వాలేదు సార్, 2 పెగ్గులు విస్కీ తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది, HDL కొలెస్ట్రాల్ పెరుగుతుంది, గుండె గట్టిపడుతుంది
అంటూ బుజ్జగించి మందు పోయించాడు. 2 పెగ్గులు కాగానే ముగించాడు. అందరికీ భారీగా టిప్పులు ఇచ్చాడు. రమణ కారు దిగగానే రోజు వాలే బాయ్ రమణ డ్రైవర్కు ఫోన్ చేస్తాడంట. అందుకే మందు తాగి బయటికి రాగానే కారు దగ్గర నిలబడిన డ్రైవర్కు రమణ మా ఇంటి అడ్రస్ చెప్పాడు. నన్ను ఇంటి దగ్గర దించి గుడ్ నైట్ చెప్పి వెళ్ళిపోయాడు. చాలా రోజుల తర్వాత నాకు ఆ సాయంత్రం సంతోషంగా గడిచినట్టు అనిపించింది. హాయిగా నిద్రపోయాను. కళ్ళలో రమణ ముఖమే కనిపించింది. మరునాడు అందరం కలుసుకున్నాం. రమణతో గడిపిన సాయంత్రం గురించి చెప్పుకున్నాం. రమణ మా వాకర్స్ గ్రూపులోని అందరిళ్లకి వెళ్ళాడు. నన్ను తోడు రమ్మంటే నేను కూడా వెళ్ళాను. ఎవ్వరింటికి వెళ్ళినా అక్కడ నవ్వుల పువ్వులు పూయించేవాడు. అలా ఒక నెల రోజుల్లో రమణ మా అందరి ఇళ్లకు వచ్చాడు. అందరినీ పిలిచి వాళ్ల ఫామ్ హౌస్లో వనభోజనాలు ఏర్పాటు చేశాడు. డిసెంబర్ నెలలో తన కారులోనే గోవా ట్రిప్ ప్లాన్ చేశాడు. మేమందరం వెళ్ళడానికి సిద్ధమే అయినా అంత ఖర్చు అతనితో పెట్టించడం బాగుండదని తలా కొంత కంట్రిబ్యూట్ చేస్తాము అని చెప్పాం. ఏం పర్వాలేదు సార్, డబ్బుల విషయాలన్నీ గోవా నుంచి వచ్చాక చూసుకుందాం అని అన్ని ఖర్చులు తనే పెట్టుకున్నాడు. గోవాలో మా కోసం ఒక పెద్ద బంగళా రిజర్వ్ చేశాడు. డిసెంబర్ నెలలో గోవాలో అంతా పండగ వాతావరణం ఉంది. పడుచు జంటల కోలాహలంతో ఒక సీతాకోక చిలుకల వనంలా ఉంది. మేమంతా కొంచెం మొహమాట పడుతుంటే రమణే, సార్ మనం ఉద్యోగం నుంచి మాత్రమే రిటైర్ అయ్యాం, జీవితాల నుంచి కాదు. అందరూ శేష జీవితం అంటూ మనకి వీడ్కోలు పలుకుతూ అంటారు. కానీ నిజంగా మనది శేష జీవితం కాదు. బరువులు బాధ్యతలు లేని చిన్న పిల్లాడి లాంటి విశేష జీవితం మనది. మన ముందు ఇంకా చాలా జీవితం ఉంది. అందుకే మరణించేంత వరకు జీవించాలి, అంతవరకు హాయిగా గడపాలి అని మమ్మల్ని ఉత్సాహపరిచాడు. దాంతో అక్కడి యవ్వనపు వాతావరణం చూస్తుంటే మాకు కూడా హుషారు పుట్టుకొచ్చింది. మేము రిటైర్ అయిన వృద్ధులమన్న విషయమే మర్చిపోయి కేరింతలు కొడుతూ బీచుల్లో సరదాగా గడిపాం. 4 రోజుల తర్వాత హైదరాబాద్ తిరిగొచ్చాం. నాకైతే ఈ గోవా ట్రిప్ బాగా నచ్చింది. శరీరము మనసు రిజువనేట్ అయ్యి పునరుజ్జీవనం పొందినట్టయింది. అంతకు ముందులాగా నిస్సత్తువుగా నిరాసక్తంగా కాకుండా జీవితం కొత్త కొత్త అందాలతో కనిపించసాగింది. 2 రోజుల విరామం తర్వాత ఇందిరా పార్కుకి వెళ్ళాను. ఆ రోజు రమణ రాలేదు. బహుశా అలసట తీరలేదేమో అనుకుని ఫోన్ చేశాను. ఫోన్లో వాళ్ళ అబ్బాయి చెప్పిన వార్త విని మ్రాన్పడిపోయాను. అందరం కలిసి రమణ ఉన్న హాస్పిటల్కు పరుగు పరుగున వెళ్ళాం. గోవా నుంచి వచ్చిన రోజు తెల్లవారుజామున తీవ్రమైన గుండెపోటు వచ్చిందని, వెంటనే హాస్పిటల్కు తీసుకొస్తే 2 స్టంట్లు వేశారని, ఇప్పుడు బాగానే ఉన్నారని వాళ్ళ అబ్బాయి చెప్పాడు. మేమందరము తీవ్ర దుఃఖంతో బయటికి నడిచాం. నేనైతే ప్రతిరోజు హాస్పిటల్కి వెళ్ళి రమణని కలిసేవాణ్ణి. కొంత కోలుకోగానే రమణలో మళ్ళీ అదే హుషారు కనిపించింది. 2 నెలల తర్వాత రమణ ఇందిరా పార్కుకు వాకింగ్కి వచ్చాడు. నడక పూర్తయిన తర్వాత పార్కు బయట టీ తాగుతూ, సర్దేసుకున్నాను బాస్ అన్నాడు నవ్వుతూ. మాకెవరికీ అర్థం కాలేదు. మళ్ళీ ఏదైనా ట్రిప్కి ప్లాన్ చేస్తున్నాడేమో అనుకుని, ఈసారి ట్రిప్ ఎక్కడికి అని అడిగాను నేను కుతూహలంగా. రమణ నవ్వుతూ, బాస్ ఈసారి ట్రిప్ అంటూ వేస్తే అది పైకే, అందుకే అన్నీ సర్దేసుకున్నాను, అన్ని బాకీలు తీర్చేసుకున్నాను. ఈ జీవితం ప్రసాదించిన అందమైన మధుర స్మృతులన్నీ మూటగట్టి మనోవంజోషలో దాచుకుని మిగిలినవన్నీ వదిలించుకున్నాను. ఆత్మీయులందరినీ కలిసి నా జీవితాన్ని ఇంత అందంగా మలిచినందుకు వారికి కృతజ్ఞతలు తెలియచేశాను. నా వల్ల కష్టం కలిగిన వారందరినీ తెలుసో తెలియకో, ఉద్యోగ ధర్మం మేరలేకో నా వల్ల నష్టం కలిగిన వారందరినీ కలిసి సారీ చెప్పాను. మనస్ఫూర్తిగా క్షమాభిక్ష కోరాను. నాకు నష్టం కలిగించిన వారిని, నన్ను నమ్మించి మోసం చేసిన వారిని కూడా కలిసి వాళ్ళని కూడా క్షమించేశాను. ఇంకా ఒకరిద్దరిని కలిసే ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. అందుకే మీ అందరికీ కూడా థ్యాంక్స్ చెబుదామని వచ్చాను. గత కొద్ది నెలలు మీరందరూ నాకు ఆనందాన్ని పంచారు. థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఇప్పుడు నా మనసు ప్రశాంతంగా ఉంది. ఏ కోరికలు లేవు, ఏ అసంతృప్తి, నిరాశ, నిస్పృహలు లేవు. ఒక అలౌకిక ఆనందంలో మునిగి తేలుతున్నాను. ఐఎమ్ రెడీ ఫర్ హిజ్ కాల్. లెస్ లగేజ్, మోర్ కంఫర్ట్. కాబట్టి జీవితాంతం ఆరాటంతో సంపాదించిన వస్తువులన్నింటినీ వదిలించుకుని నా భౌతిక జీవితాన్ని శుభ్రపరచుకున్నాను. ద్వేషాన్ని, కోపాన్ని, అసంతృప్తిని వీడి ఆత్మను పరిశుద్ధపరచుకున్నాను. దీన్నే డెత్ క్లీనింగ్ అంటారని ఈ మధ్యనే ఒక వాట్సాప్ మెసేజ్లో చదివాను. నేను డెత్ క్లీనింగ్ తీసుకుని సిద్ధంగా ఉన్నాను. అంత మాత్రాన
నేను ఇవాళ రేపో చచ్చిపోతానని కాదు, కానీ ఈ గుండె ఉంది చూశారు, ఎప్పుడేం చేస్తుందో చెప్పలేం. బాయ్ అంటూ వీడ్కోలు తీసుకున్నాడు. అదే చివరిసారిగా రమణని చూడడం. గోవా ట్రిప్ ఖర్చు బాకీ తీర్చే అవకాశమే లేకుండా పోయింది మాకు. మరో జన్మంటూ ఉంటే మమ్మల్ని మళ్ళీ కలపడానికి రుణశేషం మిగిలే ఉంది. ఇప్పుడు ఇందిరా పార్కుకు ఎక్కువగా పోవడం లేదు. నేను కూడా డెత్ క్లీనింగ్ పనిలో ఉన్నాను. దీపావళి పండగ రోజు గుడికి వెళ్లే హడావుడిలో ఉండి మా కోడలు, అత్తయ్య అన్నీ సర్దుకున్నారా అని అడగడం వినిపించింది. ఆ ప్రశ్న వినగానే మా ఆవిడ తన చీర కొంగుతో కళ్ళొత్తుకోవడం నేను దూరం నుంచి చూస్తూనే ఉన్నాను. ఈ రోజంతా ఉదయం నుండి తను అలాగే దిగులుగా ముఖానికి మబ్బులు కమ్మినట్టుగా ఉంది. దానికి కారణం కూడా నాకు తెలుసు. నేను ఫోన్ తీసి చూశాను. ఆ మబ్బుల్లో నుంచి మొలిచిన హరివిల్లు ఆమె ముఖంలో విరిసే క్షణం ఇంకెంతో దూరంలో లేదు. నాకు తెలుసు. ఎందుకంటే నేను ఎప్పట్లాగే ఇంకా కొంచెం ముందుగానే మా ఆవిడకు ఇందిరా పార్కుకు వాకింగ్కి వెళ్తున్నానని చెప్పి ఇంట్లో నుంచి బయటపడ్డాను. నా చేతిలో ఎప్పుడూ ఉండే చిన్న బ్యాగ్ తప్ప మరేం లేదు. బయటకు రాగానే నేను బుక్ చేసిన క్యాబ్ నెంబరు సరి చూసుకుని కారులో ఎక్కాను. ఇందిరా పార్కుకు అని నా భార్యకు చెప్పిన నేను 10 గంటలకల్లా ఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ 2లో దిగాను. క్యాబ్ బుక్ చేసి అది వచ్చేలోగా రెస్ట్ రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి బ్యాగులో నుంచి తీసిన టై కట్టుకుని కోటు వేసుకుని క్యాబ్ వాడు ఫోన్ చేయగానే వెళ్ళి కారులో కూర్చున్నాను. నా మనసు చాలా ఉద్విగ్నంగా ఉంది. దాదాపు 10 ఏళ్ల తర్వాత నేను నా కూతురిని చూడడానికి వెళ్తున్నాను. ఈరోజు సోమవారం. మా అల్లుడికి ఆఫీస్ ఉంటుంది. మా అమ్మాయి మాత్రం వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుంది. దాని కూతురు అంటే నా మనవరాలు 8 ఏళ్ల మైత్రేయి ఖాన్, మా 4 ఏళ్ల మనవడు సలీం శాస్త్రి స్కూల్కి వెళ్ళే ఉంటారు. మా అమ్మాయి చందన మా అభీష్టానికి వ్యతిరేకంగా ఒక ముస్లిం కుర్రాడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. మమ్మల్ని అనుమతి అడిగితే మేము నిరాకరించాం. తను వినలేదు. 10 ఏళ్ల క్రితం ఒకరోజు ఆఫీస్కి వెళ్ళిన చందన తిరిగి మా ఇంటికి రాలేదు. ఆ రోజు రాత్రి 11ంటికి వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి తను సలీం ఖాను పెళ్లి చేసుకున్నామని చెప్పింది. నా భార్య విభ్రాంతికి గురైంది. ముందు ఏడ్చింది. తర్వాత వాళ్లను ఇంటికి రమ్మని చెప్పింది. నాన్న పిలిస్తే వస్తాను అంది. నా భార్య నా వైపు దీనంగా చూసింది. నేను పిలవలేదు, తను రాలేదు. 10 సంవత్సరాలు గడిచిపోయాయి. 2 పిల్లలు పుట్టారని, అతగాడికి ఢిల్లీ సెక్రటేరియట్లో పెద్ద పదవి వచ్చిందని వార్తలు తెలుస్తూనే ఉన్నాయి. నేను గుండె రాయి చేసుకుని బ్రతుకుతున్నాను. కానీ ఎక్కడ ఒక చక్కని భార్యాభర్తల జంట 2 పిల్లలతో కలిసి నడుస్తున్న దృశ్యం కనబడ్డా గుండెలో కలుక్కుమంటుంది. ఆ రోజు నా చందనను మన్నించి నేనెందుకు పిలవలేదా అన్న ప్రశ్న నన్ను చిత్రవధకు గురి చేస్తుంది. ఇన్నాళ్ళు ఈ బాధను, భారాన్ని గరళకంఠుడిలా దిగమింగుతూ జీవిస్తున్నాను. నా భార్య నా భుజం మీద వాలి తనివి తీరా ఏడ్చి తన భారాన్ని దించుకుంటుంది. మగవాడినైనా నాకు ఆ అదృష్టం లేదు. అయితే రమణ చివరిసారిగా కలిసి సర్దుకున్నాను బాస్ అని చెప్పిన కొన్నాళ్లకే చనిపోవడంతో నాలో భయం మొదలైంది. నేను కూడా అన్నీ సర్దుకోవాల్సిన ఆవశ్యకత ఆసన్నమైనది అని గుర్తించాను. నేను సర్దుకునే సామాను ఢిల్లీలో ఉందని నాకు అర్థమైంది. వెంటనే అభిజ్ఞ వర్గాల ద్వారా, అంటే ఎవ్వరికీ చెప్పకూడదని ఒట్టేయించుకుని మా అబ్బాయి ద్వారా చందన ఇంటి అడ్రస్సు, ఫోన్ నెంబర్లు, మిగతా వివరాలు సంపాదించాను. వాడే నాకు ఢిల్లీకి టిక్కెట్లు బుక్ చేశాడు. వాడు అక్కతో టచ్లోనే ఉన్నట్టుంది. చందనను సర్ప్రైజ్ చేద్దామని వెళ్తున్నాను, కానీ అక్కడ ఎటువంటి స్వాగతం ఎదురవుతుందోనని కొంచెం గాభరాగానే ఉంది. ఒకవేళ అల్లుడు ఆఫీస్కి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటాడేమో, ఒకవేళ వాళ్ళు ఇల్లు మారి ఉంటారేమో, లేక ఏదైనా ట్రిప్పుకి వెళ్ళి ఉంటారేమో అన్న సవాలక్ష ప్రశ్నలు నన్ను వేధిస్తున్నప్పటికీ ఏదైతే అదవుతుంది అని మనసును నిబ్బరపరుచుకుని ఢిల్లీ వీధులను చూస్తూ కూర్చున్నాను. 3/4 గంట తర్వాత నేను దిగాల్సిన సమయం ఆసనమైంది. అల్లుడు పెద్ద ఆఫీసరేమో కాబోలు. పెద్ద క్వార్టర్ ముందు కారు ఆగింది. నేను దిగి ఆ ఇంటి ముందర నిలబడ్డాను. గేటు తీసుకుని లోపలికి వెళ్ళి బెల్ మోగించాను. అది నా గుండెల్లోనే మోగినట్టుగా అనిపించింది. తలుపు తెరిచిన నా కూతురు నన్ను చూసి ముందు ఒక క్షణం గుర్తుపట్టక కౌన్ అని అనబోయిందల్లా నన్ను తెరబార చూసి నాన్న మీరు అంటూ మాటలు రాక నిశ్చేష్టురాలై నిలబడిపోయింది. నా రక్తం పంచుకు పుట్టిన బిడ్డను 10 ఏళ్ల పాటు కనీసం చూసుకోలేని దురదృష్టానికి చింతిస్తూ దుఃఖిస్తూ నేను నిలబడ్డాను.
ఏడుస్తున్న నన్ను చూసి నా చందన కంగారుగా, నాన్న ఏమైంది నాన్న అంటూ నన్ను కౌగిలించుకుంది. నేను ఒక అపురూపమైన ఆత్మీయ ఆలింగనంలో నోట మాట రాక నిలబడిపోయాను. ఆ అలికిడికి లోపల నుంచి ఎవరో వచ్చారు. మేరా బాబూజీ, కాఫీ బనావో అని చెప్పి నా చేతులు పట్టుకుని లోపలికి నడిచింది. ఒక్క క్షణం నిలబడి నా కూతుర్ని చూసుకున్నాను. 20 ఏళ్ల వయసులో మమ్మల్ని వదిలిన చందన ఈ 10 ఏళ్లలో సంపూర్ణ మహిళగా రూపాంతరం చెందింది. కొంచెం పెద్దరికం వచ్చినట్టుగా మరింత అందంగా తయారైంది. మన పిల్లలు మనకెప్పుడు అందంగానే అపురూపంగానే కనిపిస్తారు కదా. ఏంటి నాన్న అలా చూస్తున్నావు అని అడిగితే, 10 ఏళ్ళయింది కదమ్మా తనివి తీరా చూసుకుంటూ అని అంటుండగానే నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఏమైంది నాన్న, అందరూ బాగున్నారా, అమ్మ బాగుందా అని ఆదుర్దగా ప్రశ్నించింది. చందు, నన్ను క్షమిస్తావా తల్లి అని అడిగాను. అయ్యో అదేమిటి నాన్న, నేను నిన్ను క్షమించడం ఏంటి, మీరే నన్ను క్షమించాలి అంటూ నా చేతులు పట్టుకుంది. పరస్పరం క్షమించేసుకున్నాం. తర్వాత సంఘటనలు చకచగా జరిగిపోయాయి. నేను వచ్చానని చందన చెప్పగానే అల్లుడు భోజనానికి మధ్యాహ్నం ఇంటికి వస్తున్నానని చెప్పాడు. డ్రైవర్ను పంపించి మనవణ్ణి మనవరాల్ని స్కూల్ నుంచి పిలిపించింది. వాళ్ళని చూసి నా కళ్ళు చెమర్చాయి. వాళ్ళ జీవితాల్లో 10 ఏళ్ల పాటు అమ్మమ్మ తాతయ్యల ప్రేమ లేకుండా చేసిన దుర్మార్గుణ్ణి అనిపించింది. భోజనాలయ్యాక అల్లుడు ఆఫీస్కి వెళ్తుంటే, ఇంటికి రండి అల్లుడు గారు అన్నాను. షూర్, మీరెప్పుడు పిలుస్తారని చందు ఎదురు చూస్తోంది అన్నాడు. సాయంత్రం హైదరాబాద్ తిరుగు ప్రయాణం అయ్యాను. అమ్మాయి, అల్లుడు, మనవడు, మనవరాలు టాటా చెబుతుంటే తృప్తిగా ఎయిర్పోర్ట్లోకి నడిచాను. 10ంటికి ఇంటికి చేరిన నన్ను చూసి, ఎటు వెళ్ళారండి, పొద్దున్నుంచి ఫోన్ కూడా కలవడం లేదు, ఎంత కంగారు పడ్డానో తెలుసా అని నా భార్య చివాట్లు పెడుతుంటే కమ్మగా అనిపించింది. దీపావళి రోజే మా అమ్మాయి చందన పుట్టినరోజు. అందరూ మహాలక్ష్మి పుట్టింది అన్నారు. ఆ మహాలక్ష్మి 10 ఏళ్ల తర్వాత మళ్ళీ ఈరోజు మా ఇంట అడుగు పెట్టబోతోంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో దిగగానే చందన ఫోన్ చేసింది. అందుకే ఇప్పుడో మరో క్షణంలోనో. ఇంతలో అమ్మా అని చందన పిలుపు వినబడగానే నా భార్య ముఖంలో సప్తవర్ణాల ఇంద్రధనస్సు వింతగా మెరిసింది. నేను కూడా అన్నీ సర్దేసుకున్నాను. సమాప్తం. ఇంతవరకు మీరు సీనియర్ కథా రచయిత, ప్రముఖ సినీ నిర్మాత మరియు దర్శకులు డాక్టర్ ప్రభాకర్ జైని గారు రచించిన సర్దుకున్నారా కథ విన్నారు. ఈ కథ వారి కలం నుంచి జాలువారిన మీల్స్ టికెట్ కథల సంపుటి నుండి స్వీకరించబడింది. ఈ కథ సాక్షి ఆదివారం అనుబంధం ఫండేలో 9/6/2019 సంవత్సరం సంచికలో ప్రచురితం. కథ విన్నారు కదా. ఈ కథ గురించిన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని వీడియో కింద పొందుపరచమని కోరుకుంటూ మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను. అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.